హలో, హాయ్ నాన్న. నేను నీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. మనకి ప్రీవియస్ గ్రూప్ 2లో ఘటికలు అనగా ఏ విద్యా కేంద్రాలు అని అడిగారు. ఘటికలు అనగా ఏ విద్యా కేంద్రాలు అని అడిగారు. వైదిక విద్యా కేంద్రాలు, వైష్ణవ విద్యా కేంద్రాలు, శైవ విద్యా కేంద్రాలు, దెన్ జైన విద్యా కేంద్రాలు ఇలా అడుగుతూ వచ్చారు. కాబట్టి ఈరోజు ఈ చిన్న షార్ట్లో ఘటికల గురించి కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. ఈ యొక్క నల్లరేగడి నేల పొలం సాక్షిగా, నేల తల్లి సాక్షిగా మీకు నేను చెప్తాను. ఘటికలు గురించి మనకి మొదటి ప్రస్తావన ఉదంకుడి సామవేదంలో చెప్పారు. ఉదంకుడు హీ మెన్షన్డ్ ఘటికాస్ హిజ్ బుక్ సామవేద. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సెకండ్ వన్, ఘటికలు అని అంటే ఘటిక, ఘటము. ఘటము అంటే కుండ. ఈ ఘటములో రాగి రేకులపై కఠినమైన ప్రశ్నలు పెట్టి కప్పబడి ఉండేది. ఘటిక అంటే వైదిక విద్యా కేంద్రం కనుక పెద్ద క్యాంపస్ ఇది. 5 ఏళ్ళు నిండిన వాళ్ళు ఈ ఘటికలోకి ప్రవేశం పొందుతారు. అది బ్రాహ్మణులకు మాత్రమే. అయితే ఆ నేపథ్యంలో ఆ ఘటిక క్యాంపస్కి స్టార్టింగ్లో గేటు దగ్గర ఒక పెద్ద బిల్లభట్టుడు కూర్చుని ఉండేవాడు. అతని ఎదురు ఈ కొండ ఉండేది. ఈ కుండలో నుంచి కఠినమైన ప్రశ్నలు ఒక 5 తీసి అడిగేవాడు. ఘటములో నుంచి ఘటములో నుంచి ఒక 5 ప్రశ్నలు తీసి అడిగేవాడు. 5 ప్రశ్నలు తన జవాబు చెబితే ఆ ఘటికలో తనకి ప్రవేశం ఉండేది. రైట్, ఆ ఘటికలో తనకి ప్రవేశం ఉండేది. ఘటములో నుంచి అడిగిన కఠినమైన ప్రశ్నలకి తాను జవాబు చెప్పాడు కాబట్టి అతను ఏమయ్యాడు నాన్న? ఇప్పటికీ అంటుంటాం మనం, ఘటికుడు. తను ఘటికుడు అయ్యాడు. కాబట్టి ఘటికలు అంటే వైదిక విద్యా కేంద్రాలు, వేదాలు, వేదాంగాలు, తర్వాత దర్శనాలు, ఆ తర్వాత వచ్చి సంస్కారాలు, ఆశ్రమాలు, ఉపవేదాలు అన్నీ ఈ ఘటికలో నేర్పుతారు. ఘటికలో మొత్తం నేర్పి పిల్లల్ని సుశిక్షితుల్ని చేసి 5వ ఏట 25వ ఏట వచ్చే వరకు ఉండి ఆ తర్వాత వాళ్ళని బయటకు వదులుతారు. అప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఈ వేద విద్యా పారంగతులను జనాలని చేస్తూ, వాళ్ళకి తెలియజేస్తూ సొసైటీలో ధర్మాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇది ఘటికలకు చెందిన స్టోరీ. ఈ బిట్ అడిగాడు, ఘటికలు అనగా ఏ విద్యా కేంద్రాలు అని. ఎందులో చెప్పారు అంటే ఉదంకుడి యొక్క సామవేదంలో ఘటికల గురించి చెప్పారు. ఈ ఘటికలు అనేవి ఎవరి కాలాన ఉన్నాయి నాన్న అంటే విష్ణుకునిల కాలంలో ఈ ఘటికలు కీలక పాత్ర పోషించాయి. ప్రధానంగా మనకి మొదటి మాధవవర్మ, రెండో మాధవవర్మ, ఇంద్రవర్మ ఇట్లా ఉన్నారు. మంచన భట్టారక వర్మ ఇలా ఉంటారు. చివరి రాజుల్లో ఉన్నటువంటి మనకి మంచన భట్టారక వర్మ, అతని పీరియడ్లో ఘటికలు బాగా ప్రాచుర్యం పొందాయి. అతనికి ముందు మాధవర్మ కాలంలో ఉన్నాయి కానీ ఇతని కాలంలో ఈ ఘటికలు అనేవి బాగా ప్రాచుర్యం పొందాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు చూడండి, మన వెనక వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది. ఇప్పుడే గుడిలో గంట కూడా మోగించారు. నేను మీకు చెప్పేది ఏంటంటే విష్ణుకుండినుల గురించి ఈ మధ్యలో బాగా అడుగుతున్నారు ప్రశ్నలు. చాలా ఎక్కువ ప్రశ్నలు విష్ణుకుండినుల గురించి వస్తూ ఉంది. ఎక్కువ ప్రశ్నలు. ఒకప్పుడు కాకతీయులు, ఏపీ హిస్టరీకి వచ్చినప్పటికీ కాకతీయులు, వేంగి చాళుక్యులు, విజయనగరం ఇవి పెద్ద చాప్టర్లు కాబట్టి వీటి మీద ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి ఒకప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అలా అడగట్లా. ఇప్పుడు విష్ణుకుండినుల్లో కూడా ఎక్కువ అడుగుతూ ఉన్నారు. విష్ణుకుండినుల్లో మహాకవిగా పిలువబడింది ఎవరని మన గ్రూప్లో అడిగారు. కొన్ని ఇంపార్టెంట్ అడుగుతారు, కొన్ని ఇంపార్టెంట్ కాని అడుగుతారు. కాబట్టి విష్ణుకుండినుల్లో ఘటికలు మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఘటికల గురించి తెలుసుకున్నందుకు ఈ 4 నిమిషాల పాఠంలో థ్యాంక్ యూ. మళ్ళీ మీకు చెప్తాను. ఇందులో షార్ట్ కట్ ఏంటంటే ఘటికల గురించి ఎందులో చెప్పారు, ఉదంకుడి సామవేదంలో. ఇవి ఏ విద్యా కేంద్రాలు? వైదిక విద్యా కేంద్రాలు. ఓకేనా? ఘటములో నుంచి అడిగిన ప్రశ్నలకు ఆ బాబు జవాబు చెప్పి దానిలోకి వెళ్ళాడు, ప్రవేశించాడు కాబట్టి అతను ఏమయ్యాడు నాన్న? ఘటికుడు అయ్యాడు. ఘటికలో చదివిన వాళ్లను ఘటికులు అని ఆ రోజుల్లో పిలిచారు. ది పీరియడ్ ఆఫ్ విష్ణుకుండినాస్. ఉండవల్లి గుహలు, భైరవకోన గుహలు, మొగల్రాజపురం గుహలు, భైరవకోన నెల్లూరు దగ్గర ఉండవల్లి గుహలు, ఆ తర్వాత మొగల్రాజపురం గుహలను చెక్కి దేవాలయాలు కట్టింది ఎవరయ్యా అంటే విష్ణుకుండినాస్. మీరు బస్సులో వెళ్తున్నప్పుడు, రైల్లో వెళ్తున్నప్పుడు, బండి మీద వెళ్తున్నప్పుడు గుహల్లో టెంపుల్స్ లాంటివి కనపడ్డాయి అనుకోండి, గుహలో టెంపుల్స్ చెక్కి ఉన్నాయి అనుకోండి, అవి ఖచ్చితంగా విష్ణుకుండినులవే. భైరవకోన, ఉండవల్లి, మొగల్రాజపురం ఇలా చాలా ఉన్నాయి. మొన్న ఏదో కొత్తది ఒకటి ఇచ్చాడు. ఇవన్నీ విష్ణుకుండినులవే. రైట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను వాకింగ్ వచ్చినప్పుడు ఈవినింగ్ ఇంకో క్వశ్చన్ తీసుకుని మీతో డిస్కస్ చేస్తాను. విష్ణుకుండినులు జాగ్రత్త,
మాధవర్మల దగ్గర కన్ఫ్యూజ్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. మాధవర్మల నుంచి ప్రశ్నలోకి ఆన్సర్లోకి వెళ్ళకండి. అంశం నుంచి రాజుల్లోకి వెళ్ళండి, ఇష్యూ నుంచి రాజుల్లోకి వెళ్ళండి, సంఘటనల నుంచి కింగ్స్లోకి వెళ్ళండి. ఓకేనా? ఉండనా మరి. నేను మీ అన్నయ్య. సాయంత్రం ఇంచుమించు 6 గంటలు అవుతుంది. ఈ వీడియో అప్లోడ్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ. ఒక్కసారి చూడండి, ఆ దేవుణ్ణి తలుచుకోండి. ఒక్కసారి చూడండి, గాలి కూగుతూ ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి గుడిని చూడండి, గుడి ప్రాంగణం వెనకుంది చూడండి. ఆ దేవుడు సాక్షిగా, ఆ దేవుడి ఆశీస్సులతో, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీ అందరికీ ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని మళ్ళీ కలుసుకుంటాను మిమ్మల్ని. థ్యాంక్ యూ రా నాన్న. ఇది ఇలా ఉంది ఏరియా. ఇది ఉంటాను రా నాన్న. బాయ్ రా.